Now these are only the first batch testing these vehicles actually. So once we have a report on the performance, that now again we are testing on ground. So few deliveries already happened and we are getting. Parallel we are giving these tricycles. These 9 starts. If there is any gap, then we can. Sir. Right. Sir. Okay. Okay. Sir. Okay, sir. All the best, Rajappa. ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదేవిధంగా చెత్త సేకరణకు కానివ్వండి, చెత్త ప్రాసెసింగ్ కానివ్వండి, కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడానికి అహర్నిశలు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు, డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్కి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ట్రైసైకిల్స్ కానీ, పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందజేస్తున్నాం. దాదాపు 12,000 ట్రైసైకిల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తున్నాం. 5,000కు పైగా పుష్ కార్ట్స్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా పైలట్ బేసిస్ మీద ఒక 200 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా పంపిణీ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో 5,000 పాపులేషన్ పైబడి ఉన్నటువంటి గ్రామాలకు ఇంకా అదనంగా దాదాపు 3,000 ఎలక్ట్రిక్ ఆటోస్ను కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఏలూరు జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, ఇంకా మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్స్, ఇతర పెద్దల సమక్షంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వాహనాలని అందజేయటం జరిగింది సంబంధిత పంచాయతీ సెక్రటరీస్కి. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇవి ఇచ్చి ఇంకా పెద్ద ఎత్తున నెక్స్ట్ ఫేజ్లో ఇస్తాం. ఇవే కాకుండా ఈ జిల్లాలో దాదాపు 8 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా, అంటే గ్రామాల్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్ని ప్రాసెస్ చేయడానికి అవసరమైన ప్లాస్టిక్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్కొక్కటి దాదాపు 17-18 లక్షలు ఒక్కొక్క యూనిట్లో కూడా విలువైనటువంటి యంత్రాలను కూడా దానిలో సమకూర్చి అవి కూడా అందించబోతున్నాం. ఆ రకంగా వేస్ట్ కలెక్షన్, వేస్ట్ ప్రాసెసింగ్ని ఇంప్రూవ్ చేసి ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి అపరిశుభ్ర వాతావరణాన్ని పూర్తిగా తొలగించి శానిటేషన్ అండ్ హైజీన్ మెరుగుపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.